ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 25వ భాగం. అతను తనకేదో చెప్పాలని అనుకుంటున్నాడని, ఎలా చెప్పాలో తెలియక తటపటాయిస్తున్నాడని అర్థమైంది బాచీకి. గబగబా పళ్ళాన్ని ఖాళీ చేసి చేయి కడుగుకుంటూ అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అరే బాచీ, హైదరాబాద్ బెనర్జీ అతని బాస్ ఆ బహదూర్ సామాన్యులు కారు. పోలీసులకు దొరకకుండా మాయమైన పిన్నిని అలాగే వదిలి ఇప్పుడు గంగరాజును బయటికి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారని నాకు తెలిసింది. గంగరాజు పిన్ని ఇద్దరూ కనుక ఒకళ్ళకి ఒకళ్ళు ఎదురు పడితే అన్నింటికంటే ముందు నీ పేరే బయటకొస్తుంది. లోపల స్టేషన్లో ఉన్న పిల్లలు ఎవరైనా నోళ్లు విప్పితే పోలీసులు కూడా నీ వెనకాల పడతారు. నా మాట విని నువ్వొక పనిచే, ఈ గోల తేలిపోయేదాకా ఎటైనా పారిపో అంటూ తన ట్రంకు పెట్టెను తెరిచి 2 కరెన్సీ నోట్లను బయటికి తీశాడు. నాకు డబ్బులొద్దు, నా దగ్గరున్నాయి. నేనిక్కడి నుంచి మాయమవ్వాలి, అంతే కదా అడిగాడు బాచి. అవునన్నట్లు తల ఊపాడు హరినారాయణ. తెల్లారగానే వెళ్ళిపోతా, ఎవరికీ కనిపించను, సరేనా అన్నాడు బాచి. ఎందుకో తెలియదుగాని ఒక్కసారిగా నీటితో నిండిపోయాయి హరినారాయణ కళ్ళు. తల విదిలించి కళ్లల్లో ఏదో నలకబడినట్లు నటిస్తూ ఆ బలహీనతను దాచిపెట్టుకునే ప్రయత్నం చేశాడతను. అది తను గమనించనట్లు నటిస్తూ, నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను అంటూ రెడీగా ఉన్న చాప మీదికి చేరుకున్నాడు బాచి. ఒక 10 నిమిషాల తరువాత తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు. తెల్లవారటానికి ఇంకా 2 గంటల వ్యవధి ఉన్నదనగా అతన్ని నిద్రలేపాడు హరినారాయణ. అరే బాచీ, మీ పిన్ని దగ్గరికి వచ్చే సాంబుగాని సత్తారుగాని కనిపిస్తే వెంటనే నాకు కబురు పంపించు, అర్జెంటు పనొకటుంది అంటూ ఒక ఫోన్ నెంబర్ వేసిన కాగితాన్ని ఇచ్చాడు హరినారాయణ. మనోళ్లే వాళ్ళు, నా పేరు చెబితే ఏమీ అనుకోరు, కనిపిస్తే తప్పకుండా ఫోన్ చేస్తావుగా అన్నాడు. అలాగే చేస్తాను బాబాయ్, అయినా ఏళ్లతో నీకు పనేంటి కుతూహలంగా అడిగాడు బాచి. పెద్ద పనే ఉంది బే, నీకు తర్వాత చెబుతాను అంటూ ట్రంకు పెట్టెలోనించి ఇంకో వస్తువును బయటికి తీశాడు హరినారాయణ. అతని ఆప్తమిత్రుడు ముంబై నుంచి తెచ్చిన బాకు అది. చిన్నపిల్లాడివని ఎవరైనా నీ జోలికి వస్తే అవసరానికి ఉపయోగపడుతుంది, నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకో అంటూ దాన్ని అతనికిచ్చాడు. నిక్కరు జేబుల్లో సొమ్ము నిండుగా ఉండటం వల్ల నిక్కరు వెనక జేబులో భద్రపరుచుకున్నాడు బాచి ఆ ఆయుధాన్ని. వెళ్ళొస్తాను బాబాయ్ అంటూ చెయ్యూపి చీకట్లోకి అడుగుపెట్టాడు. అతను ఆ వీధి మలుపులో అదృశ్యమైపోయేటంతవరకు గుమ్మంలోనే నిలబడి వెనక్కి తిరిగాడు హరినారాయణ. ట్రంకు పెట్టెలో జాగ్రత్తగా దాచుకున్న తన స్నేహితుడి ఫోటోని బయటికి తీసి అలాగే చూస్తూ కూర్చున్నాడు. తెల్లగా తెల్లవారుతుండగా అతని గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యాడు హైదరాబాద్ బెనర్జీ. పెద్ద పెద్దోళ్లందరికీ ఒకేసారి గుర్తుకొచ్చేస్తున్నాను, ఏంటి సంగతి అంటూ ఇంటి తలుపులు బార్లా తెరిచి అతడిని లోపలికి ఆహ్వానిస్తూ అడిగాడు హరినారాయణ. అనవసరమైన మాటలతో కాలక్షేపం చేయలేదు బెనర్జీ. గంగరాజుని పోలీసులకు పట్టించిన పోరగాడిని ఎదుగుతున్నాం, నీకెక్కడైనా కనిపించాడా అని అడిగాడు. నీ దోస్తు నిఖిలేష్ నిన్నొచ్చి ఇదే మాట అడిగాడు, కనిపిస్తే తప్పకుండా చెబుతానని వాగ్దానం చేశాను, ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నా అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చాడు హరినారాయణ. ఇక్కడ గాలిపటాల గంగరాజు ఈ శరణాలయం పిన్ని కాట్ల కుక్కల మాదిరి కొట్లాడుకుంటూ ఉంటే మా బిజినెస్లన్నీ అట్రాసులు లేకుండా మూతపడిపోతాయి, అది బహదూర్కి ఇష్టం లేదు. పాత వాసన వస్తున్న ఆ పేద ఇంటిని పరిశీలనగా చూస్తూ అన్నాడు బెనర్జీ. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పాల్సింది చెప్పాను, మీకు కావలసిన పిల్లాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, తెలిస్తే తప్పకుండా చెబుతాను మరోసారి సమాధానం చెప్పాడు హరినారాయణ. అవును హరినారాయణ, నిన్నొక మాట అడగాలని అనుకుంటున్నా, అడగమంటావా ఒక పక్కగా ఉన్న కుర్చీలో సెటిల్ అవుతూ అడిగాడు బెనర్జీ. వద్దని అంటే ఆగుతావా ఎదురు ప్రశ్న వేశాడు. అదో పెద్ద జోకైనట్టు పగలబడి నవ్వాడు బెనర్జీ. నువ్వు బల్ మజాక్ చేస్తావు, నీలాంటోడు మాతో చేతులు కలిపితే బల్ ఖుషీగా ఉంటది అన్నట్లు నీ దోస్తు అదే ఆ వీరేన్ దాదా ఏమైపోయిండు ఉన్నట్టుండి నవ్వటాన్ని ఆపి అడిగాడు. వీరేన్ దాదా నా దోస్తే,
నువ్వే కాదు, మీ బహదూర్ వచ్చి అడిగినా ఇదే మాట చెబుతాను. మా వీరేంద్రతో పాటు మీ బహదూర్ చెల్లెలు మాయమైంది. ఏమైందో మీకు తెలుసా? అడిగాడు హరినారాయణ. ముఖం మీద ఎవరో బలంగా లాగిపెట్టి కొట్టినట్టు ఒక్కసారిగా కళ తప్పింది బెనర్జీ ముఖం. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. బహదూర్కి చెప్తే నీ బొక్కలు సున్నం చేయిస్తాడు. సీరియస్ అయిపోతూ అన్నాడు. అనవసరమైన మాటలు మొదలుపెట్టింది నువ్వే, నేను కాదు. ఎప్పుడో 10 ఏళ్ల కిందట జరిగిపోయిన దాన్ని తవ్వుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. బహదూర్ వచ్చి నా బొక్కలు సున్నం చేయించే లోపల నీలాంటి వాళ్ళని నలుగురినైనా ఖతం చేయగల ఓపిక ఇంకా నాకు ఉంది. నాతో పెట్టుకోకండి, నేను అసలే మంచివాణ్ణి కాదు. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక బయటికి దయచేయటం చాలా మంచిది. తలుపుల దగ్గరికి పోయి బయటికి చేయి చూపిస్తూ కటువుగా అన్నాడతను. అలాగే దయచేస్తాను. నువ్వు జాగ్రత్త. ఆ పోరగాడు నీ దగ్గరికి చేరుకుంటాడని పిన్ని చెప్పింది. మర్యాదగా మాకు పట్టిస్తే నీ ఇజ్జత్ ఖరాబ్ కాకుండా ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు బెనర్జీ. పెద్ద శబ్దం వచ్చేలా తలుపుల్ని మూశాడు హరినారాయణ. మంచంపై పడుకొని కళ్ళు మూసుకున్నాడు. గంగరాజుని వాళ్ళ కోర్టులో హాజరుపరుస్తున్నారు. బాగానే ఉంది. మరి పిల్లల సంగతి ఏమిటి? వీళ్లు ఏ నేరాలు చేశారు? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? పట్టిన పట్టు వదలకుండా వెంటబడి అడుగుతున్న ఛానల్ రిపోర్టర్స్ని అతిబలవంతంగా అవతలికి పంపి తన కుర్చీలో కూర్చున్నాడు కమిషనర్. ఏంటి సార్, ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా? అడిగాడు ఆయనకి సన్నిహితుడైన ఇంకో అధికారి. గంగరాజుకు బెయిల్ ఇప్పించడానికి హైదరాబాద్ లెవెల్లో ప్రయత్నాలు ప్రారంభమైనట్టు నాకు వార్త అందింది. ఈ డెవలప్మెంట్ని అడ్డుకోవటం మనకి చేత కాదనిపిస్తోంది. మీకు అప్పచెప్పిన పనేమైంది? ఆ ఝాన్సీ అడ్రస్లు తెలిసాయా? అడిగాడు కమిషనర్. మనకి లాస్ట్ టైం ఫోన్ గంగరాజు సెల్ నుంచే వచ్చింది సార్. గంగరాజు దగ్గర ఆ ఫోన్ లేదు, ఎవరో కొట్టేశారట. సుంకేసుల పాలెంలో విచారించాం, ఫలితం కనిపించలేదు చెప్పాడా అధికారి. సార్, ఈ పిల్లల్ని ఏం చేద్దాం? 2 క్షణాలు ఆగి నెమ్మదిగా అడిగాడు ఇంకో అధికారి. వీళ్ల మీద కేసులు బుక్ చేయటానికి ఆధారాలు కావాలి. అవి మన దగ్గర లేవు. ఖదియా బేగం మాటలు చాలవు, ఇంకా గట్టి సాక్ష్యం కావాలి. ప్రస్తుతానికి వీళ్లని శరణాలయానికి పంపించి కాపలా పెట్టిద్దాం. గంగరాజు వ్యవహారం ఒక దారికొచ్చాక వాళ్లని గురించి ఆలోచిద్దాం అంటూ మొదటి అధికారికి సైగ చేశాడాయన. శరణాలయంలో సరైన వంట మనిషిని పెట్టి జాగ్రత్తగా మేనేజ్ చేయండి. 2-3 రోజుల తర్వాత జరిగినవన్నీ కోర్టుకు చెప్పి అప్పుడు అందరినీ అరెస్ట్ చేద్దాం అని ఆర్డర్ ఇచ్చాడు. సాల్యూట్ చేసి వరండాలోకి పోయాడా అధికారి. గుంపుగా కూర్చుని ఉన్న పిల్లల మీద ఒక కన్నేసి ఉంచారు ఛానల్ రిపోర్టర్స్. ఎక్కడికి తీసుకుపోతున్నారు వీళ్ళని? కోర్టుకా అంటూ ముందుకు వచ్చారు. పోలీస్ కమిషనర్ గారి డెసిషన్ వారికి వినిపించి వాళ్లందరూ చూస్తుండగానే పిల్లల్ని ఒక వ్యాన్లోకి ఎక్కించాడు ఆ అధికారి. శరణాలయంలోకి ఎంటర్ అయిన తరువాత పిల్లల్ని ఇంటర్వ్యూ చేయవచ్చని ఆ వ్యాన్ని ఫాలో అయిన రిపోర్టర్స్కి నిరాశే మిగిలింది. 10 మంది కానిస్టేబుల్స్ని శరణాలయం గేటు ముందు కాపలా నిలబెట్టాడు అధికారి. పిల్లల్ని లోపలికి పంపి మెయిన్ బిల్డింగ్ తలుపులు మోయించాడు. హరినారాయణ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తరువాత ఎక్కడా ఆగకుండా నడిచి సిటీ వెలుపల ఉన్న ఒక ఐస్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లిపోయాడు బాచి. ఫ్యాక్టరీ వెనుక భాగంలో పెద్ద ఖాళీ స్థలం ఒకటుంటుంది. పిచ్చి పిచ్చిగా పెరిగిన పొదలతో పాడైపోయిన రకరకాల ఇనుప సామానుతో పెద్ద డంపింగ్ గ్రౌండ్ మాదిరి కనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషి తేలికగా ఎంటర్ కాగల ఒక పెద్ద ఐరన్ డ్రమ్ని సెలెక్ట్ చేసుకుని అందులో సెటిల్ అయిపోయాడతను. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేటంతవరకు నిద్రపోయి నెమ్మదిగా యువతలికి వచ్చాడు. ఐస్ కొనుగోళ్లు పెరిగాయి కాబోలు. ఫుల్ స్వింగ్లో పనిచేస్తోంది ఫ్యాక్టరీ. లావుపాటి ఐస్ దిమ్మల్ని లోడ్ చేసుకుని గంటకొకసారి సిటీలోకి పోతున్నాయి ఆ ఫ్యాక్టరీకి చెందినటువంటి మినీ వ్యాన్లో. అన్నా, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నన్ను సిటీలోకి తీసుకుపోతావా? ఫ్యాక్టరీ గేటు ముందు నిలబడి ఒక వ్యాన్ డ్రైవర్ని అర్థించాడు బాచి. ఎక్కు త్వరగా, ఓనర్ చూశాడంటే నోటికొచ్చినట్టు తిట్టిపోస్తాడు అంటూ అతన్ని ఎక్కించుకుని వ్యాన్ని స్పీడ్గా కదిలించాడు డ్రైవర్. అరగంటలో దుర్గమ్మ గుడి దగ్గరికి వచ్చేసింది అది. డ్రైవర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కిందికి దూకి లెఫ్ట్ రైట్ మొదలు పెట్టాడు బాచి. 1 గంట తర్వాత కమిషనర్ గారి ఆఫీస్కు చేరుకున్నాడు. నోరు తెరిచి ఎవరినైనా అడిగే పరిస్థితి అక్కడ లేదు. అనుమానం వస్తే అప్పటికప్పుడు పట్టుకుని మిగిలిన వారితో పాటు లోపలికి నెట్టవచ్చు. సాయంత్రం 4 గంటల సమయంలో అతనికి తెలిసింది గంగరాజుకు కోర్టువారు బెయిల్ మంజూరు చేసిన వార్త. హైదరాబాద్ బహదూర్ తలుచుకుంటే జరగని పనంటూ ఏమీ ఉండదు.
తన రైట్ హ్యాండ్ బెనర్జీని ఇక్కడికి పంపించాడట. అంతే, పూర్తయిపోయింది పని. ఇప్పుడు ఆ గాలిపటాల గంగరాజు ఏం చేస్తాడు? తనని లోపలికి నెట్టించిన శరణాలయం పిన్నిని వెతుకుతాడా? తమలో తాము మాట్లాడుకోవటం మొదలుపెట్టారు కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్న జనం. పిన్నిని వెతకటం కంటే ముందుగా అతను ఝాన్సీ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడని అనిపించేసరికి అదోలా తయారైంది బాచీ మనసు. ఇక్కడ ఎవరో పిల్లల్ని తీసుకువచ్చారని తెలిసింది. ఎవరూ కనిపించటం లేదు. ఏమైపోయారు? ధైర్యం చేసి ఒక పౌరుడిని అడిగాడతను. వాళ్ళని తిరిగి శరణాలయానికి పంపించేశారు. నువ్వెవరివి? నీకెందుకా పిల్లల విషయం? అతను భయపడుతున్నట్టు ఎదురు ప్రశ్న వేయనే వేశాడా పౌరుడు. ఊరికే అడిగా. పిల్లల్ని పట్టుకున్నారంటే చూద్దామని వచ్చా, అంతే అంటూ ఆ పైన ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా బాణం మాదిరి పరుగు మొదలుపెట్టాడు. ఒక అరగంట తరువాత శరణాలయం వీధిలోకి ఎంటర్ అయి మెయిన్ గేటుకు దూరంగా నిలుచున్నాడు. ఛానల్ రిపోర్టర్స్ వెళ్లాక మెయిన్ బిల్డింగ్ తలుపులు తెరిచారు పోలీసులు. పిల్లల్ని వరండాలోకి పోనిచ్చారు. కొత్త వంట మనిషిని ఎవరినో తీసుకువచ్చినట్లున్నారు. కొంతమంది పిల్లలు వంట చేయటానికి హెల్ప్గా వంట షెడ్డు దగ్గర నిలబడి ఉన్నారు. వీరిలో బాబీగాడు కూడా ఉండటాన్ని గమనించి కాస్తంత తేలికగా నిట్టూర్చాడు బాచీ. బాగానే ఉన్నాడు బాబీగాడు. గుండె పట్టుకుని గంతులు వేయటం లేదు. మిగిలిన వాళ్లకు తెలియకుండా వాడిని యువతలకు రప్పించటం ఎలా? రోడ్డు చివరున్న బాచీకి తెలియదుగాని నిమిషానికి 2 సార్లు అతని కోసమే చుట్టూ చూస్తున్నాడు బాబీ. కూరగాయలు కడిగిన నీళ్లను రోడ్డు పక్కన ఉన్న మురుగు కాలువలో పారుబోయటానికి ప్రహరీ దగ్గరికి వచ్చి దూరంలో ఉన్న బాచీని చూడనే చూశాడు. పెట్రోమాక్స్ లైటు మాదిరి గప్పున వెలిగింది అతని ముఖం. చేతిలో ఉన్న పాత్రను వంట షెడ్డు దగ్గర పెట్టి అర్జెంటు పని ఉన్నట్లు మెయిన్ బిల్డింగ్ వెనుక భాగంలోకి పోయాడతను. తనను ఎవరూ గమనించటం లేదని నిశ్చయం కాగానే చటుక్కున ఎగిరి అక్కడ ఉన్న ప్రహరీ మీది నుంచి అవతల ఉన్న స్థలంలోకి దూకాడు. ఎవరది అంటూ క్వశ్చన్ చేసింది ఒక కంఠం ఆ స్థలం మధ్యలో ఉన్న బిల్డింగ్లో నుంచి. ఎవరూ లేరాంటీ, బంతిపడింది, తీసుకుంటున్నా అంతే అంటూ అలాగే ముందుకు ప్రొసీడ్ అయ్యాడతను. ఆ స్థలం పక్కనున్న ఇంకో ప్రహరీ గోడని క్రాస్ చేసి చిన్న సందులో ల్యాండ్ అయ్యాడు. అతను తనను గమనించాడని తెలిసిన వెంటనే అతను ఎట్నుంచి వస్తాడో ఊహించి తను కూడా ఆ సందు దగ్గరికే వచ్చాడు బాచీ. అరే బాచీ, ఏమైపోయావురా? నువ్వు లేకపోయేసరికి నాకెంత భయమేసిందో తెలుసా అంటూ మాటలు మొదలు పెట్టబోయిన బాబీగాడి నోరు నొక్కి అర్జెంటుగా అవతలికి తీసుకుపోయాడు. గంగరాజుకి బెయిల్ వచ్చేసిందట. వాడుగాని వాడి చెంచాలుగాని మనల్ని చూశారంటే చంపి పారేస్తారు. ముందిక్కడి నుంచి వెళ్ళాలి అంటూ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న నేషనల్ హైవే మీదికి దారి తీశాడు. పాపం ఖతియా బేగం అక్కడెలా ఉందో ఉన్నట్టుండి అన్నాడు బాబీగాడు. 2 సార్లు అతివేగంగా కొట్టుకుంది బాచీ గుండె. నిజమే, పాపం ఖతియా బేగం పరిస్థితి ఎలా ఉందో. వెనక్కి తిరిగి ఆమె ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్న ఆలోచన అతని మనసులోకి ఎంటర్ అయి వెంటనే మాయమైంది. ఖతియా బేగం బాగానే ఉండి ఉంటుంది. గంగరాజు మీద కేసు గట్టిపడాలంటే తన సాక్ష్యం తప్పనిసరిగా కావాలి. అందుకని పోలీసులు తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మరేం పర్వాలేదు అని తనకు తాను చెప్పుకొని బాబీగాడికి కూడా చెప్పాడు. ఇప్పుడు మనం ఎక్కడికి పోదాంరా? ఆయాసం ముంచుకొస్తున్న లక్షణాలు కనిపించటంతో నడక వేగాన్ని తగ్గించుకుంటూ అడిగాడు బాబీగాడు. ఈ చుట్టుపట్ల ఎక్కడా ఉండకూడదు. హైదరాబాద్ వెళ్ళిపోదాం. అక్కడ మన గురించి తెలిసిన వాళ్ళెవరూ లేరు. మన గురించి పట్టించుకునే వాళ్లు కూడా ఎవరూ ఉండరు అన్నాడు బాచీ. పిన్ని హైదరాబాద్ పారిపోయి ఉంటుందని పోలీసులు అనుకుంటున్నారా అన్నాడు బాబీగాడు. అనుకోవటం ఏమిట్రా నీ ముఖం? హైదరాబాద్ వెళ్ళుంటుంది. బెనర్జీని కలుసుకుని ఏదో జంతరమంతరు చేస్తుంది అంటూ తమకు దగ్గరలోకి వచ్చిన ఒక లారీకి చెయ్యి అడ్డం పెట్టాడు బాచీ. ఆగలేదా లారీ? అవతలికి వెళ్ళిపోయింది. అయినా పట్టిన పట్టు వదలగా మరో లారీకి చేయి చూపించాడు. కీచు ధ్వనులు చేస్తూ ఆగిందది. అన్నా, హైదరాబాద్ పోవాలి. రైలు టికెట్కు సరిపడా డబ్బుల్లేవు, తీసుకుపోతావా? డ్రైవర్ దగ్గరికి పరిగెత్తి దీనంగా ముఖం పెడుతూ అడిగాడతను. చూడటానికి వేలేడు కూడా లేరు. మీరు హైదరాబాద్ పోవాలా? ఏరా, ఏంటి సంగతి? ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నారా? అనుమానంగా అడిగాడు డ్రైవర్. పారిపోయి రావటమా పాడా?
మా పిన్నికి ఒంట్లో బాగోలేదు. హైదరాబాద్లో మా పెద్దమ్మ ఉంది. వెంటబెట్టుకు తీసుకురావాలి. రైల్లో పోవటానికి ఎవరిని అడిగినా పైసలు లేవు పొమ్మన్నారు చెప్పాడు బాచీ.